హాయ్ అండి. ఎటువంటి పప్పులు వాడకుండా అప్పటికప్పుడు ఇన్‌స్టెంట్‌గా దోసలు వేయాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ దోసల్లోకి ఈ చట్నీ కాంబినేషన్ అయితే చాలా బావుంటుంది. సో, ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. నేను తీసుకునే పిండి క్వాంటిటీ అంతా కూడా ఈ కప్పుతోనే తీసుకుంటానండి. ఈ కప్పుతో 1 ½ కప్పు బియ్యపు పిండిని తీసుకొని ఇందులోనే ముప్పావు కప్పు రవ్వను సుజీ రవ్వను తీసుకుంటున్నాను. మనం ఉప్మా కోసం వాడతాం కదా! ఆ రవ్వని వేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తురుముకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, ఇంకా ఇందులో మనకిష్టం ఉంటే కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి చేతితో అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో వాటర్‌ని వేసేసుకొని గరిటెతో ఉండలు లేకుండా అంతా కలుపుకోవాలండి. సో, నేను ఫస్ట్ ఒక 3 కప్పులు నీళ్లు వేసేసుకొని గరిటె తీసుకొని గరిటెతో అయితే అంతా కలుపుకుంటున్నాను. సో, అప్పటికి కూడా పిండి కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉంటే ఇంకో కప్పు నీళ్లు వేసుకొని పిండి కన్సిస్టెన్సీననేది మళ్ళీ మనం చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మామూలు దోసలు వేసేదానికంటే కొంచెం జారుగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 20 నిమిషాల పాటైతే నాననివ్వాలి. రవ్వ నానుతుంది. ఈలోపు చట్నీ కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని పల్లీలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, శనగపప్పు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని అవి కాస్త వేగాకైతే స్టవ్‌నైతే ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసేసుకొని అన్నీ ఒక పిక్క చింతపండు, 4 అల్లం ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మిక్సీ జార్ మూత పెట్టేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి అంతా మిక్సీ చేసుకున్న తర్వాత వాటర్ వేసేసుకొని పూర్తిగా జారుగా మెత్తగా వచ్చిన తర్వాత అయితే మనం పోపు వేసుకోవడమేనండి. అంతేనండి, చట్నీ రెడీ. ఇప్పుడు దోస బ్యాటర్‌ని ఒకసారి అంతా కలిపేసుకొని దోసలు వేసుకుందాము. స్టవ్ మీద పెనం పెట్టాక పెనం హీట్ అయిన తర్వాత మనం డైరెక్ట్‌గా దోసలు వేసుకోవడమేనండి. దోసలు అనేది ప్రెస్ చేయకూడదు. ప్రెస్ చేస్తే అదంతా దగ్గరకొస్తుంది. సో, ప్రెస్ చేయకుండా వాటర్ చల్లినట్టు పైన అలా చల్లుకుంటే సరిపోతుందండి. సో, చుట్టూ కూడా ఒకసారి ఆయిల్‌ని వేసేసుకొని మధ్యలో హోల్స్ దగ్గర కూడా ఆయిల్ వేసేసుకొని అంచులు గోల్డెన్ కలర్‌లోకి రాగానే రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండో వైపుకి కూడా ఒక అర సెకను అలా కాల్చుకున్న తర్వాత సపరేట్ చేసుకోవడమేనండి. అంతేనండి, చాలా ఈజీగా అయితే ఈ దోసలైతే రెడీ అవుతాయి. ఇంటికి సడన్‌గా చుట్టాలొచ్చినప్పుడు పిండి రుబ్బే పని లేకుండా ఇలా దోసలు వేసి చూడండి. చాలా చాలా టేస్టీగా చాలా త్వరగా కూడా బ్రేక్‌ఫాస్ట్ అయిపోతుంది. అంతేనండి. బాయ్ బాయ్.